వార్తల వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానానికి దావోస్ వేదికగా ప్రశంసలు దక్కాయి. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కేవలం పెద్ద పరిశ్రమలే కాకుండా సామాన్యులను కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయటమే లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి అనేది ఏ ఒక్కరికో పరిమితం కాకూడదని, సమాజంలోని అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోసు పర్యటనలో ఉన్న ఆయన రెండో రోజు వివిధ చర్చా వేదికల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానంపై ప్రత్యేక చర్చ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికవేత్తలను తయారు చేసేలా రూపొందించిన ఈ విధానాన్ని సదస్సు ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలు ఒక తరాన్ని అభివృద్ధి చేసేలా ఉండాలని ఆకాంక్షించారు. భారతదేశం ప్రస్తుతం ఉత్పత్తి రంగం వైపు వేగంగా అడుగులు వేస్తోందని, ఆ అవకాశాలను గ్రామీణ యువత అందుకునేలా శిక్షణ, మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలకు కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి గైడెన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే P4 వ్యవస్థ ద్వారా పేదరికాన్ని తగ్గించడంతో పాటు వినూత్న ఆలోచనలు ఉన్నవారికి చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని 10 లక్షల మందికి AI, క్వాంటం టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలని IBM సంస్థను కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు. కేవలం ఉత్పత్తులను తయారు చేయటమే కాకుండా వాటికి బ్రాండింగ్ కల్పించడం కూడా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. P4 we are working a concept. Public-private partnership, we are building roads, airports, everything. Now we are adding one more concept, public-private people's partnership. There, it is our responsibility to empower. You are doing as an NGO in a big way. So many people are contributing. Even CSR is available. Common man, Sinha has rightly mentioned, people are not in a position to select to become entrepreneurs. Not only entrepreneurs, we are all from middle class or below middle class. Over a period of time, we got an opportunity, we build our career step by step. Now we are talking in Davos, we are teaching good governance and also so many creative activities. What I wanted to tell, successful persons, society has given us this status. Why can't you pay back to the society? Adopt this type of families. Short term, medium term, long term, invest your time. What they need, they are not aware what is the right decision. Because of right time, they are unable to take decision. Suppose one person 10th class. Intermediate he may not go. Then what parents will do? They will stop education. Then they will send him to the field work labor. Then his life has gone. At that time, you can intervene for 3 years education. What type of education? Then you coach him. Then his life will be changed. ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ పరిశ్రమలకు, పరిశోధనలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్నామని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన ప్రసంగించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామని, కేవలం 18 నెలల్లోనే రాష్ట్రానికి 8.75 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటం ఏపీపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరణల కోసం స్థానికంగా పెట్టుబడులను సమీకరిస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేలా పటిష్టమైన ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా ఆవిష్కరణల కోసం పెట్టుబడులను బలోపేతం చేయడం అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో ఆయన ప్రసంగించారు. పెట్టుబడులను ఆకర్షించడం అంటే కేవలం కంపెనీలను తీసుకురావడం మాత్రమే కాదని, ఆవిష్కరణలకు అవసరమైన నమ్మకం, సామర్థ్యం, స్థిరమైన విధానాలను అందించడమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆవిష్కరణలకు, పరిశ్రమలకు మధ్య సమన్వయం పెంచేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు ఊతమిస్తున్నామని లోకేష్ వివరించారు. విశాఖపట్నం గూగుల్ క్లౌడ్, సిస్కో, L&T వంటి సంస్థల భాగస్వామ్యంతో AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో మెకానిజంను ప్రవేశపెట్టామని, అనిశ్చితి లేని పాలసీలే తమ బలమని స్పష్టం చేశారు. కేవలం 18 నెలల వ్యవధిలోనే రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు 8.75 లక్షల కోట్ల రూపాయల విలువైన 211 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని, దీని ద్వారా దాదాపు 8.36 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. One is the high-tech industry, right? Yes, quantum, India's first 153 qubit quantum computer is going to land in Andhra Pradesh. I believe this month. This month, yes. And a lot of work around it is already gone in. We're working on the use cases for it, right? And that's been a lot of work already going in. Apart from that, we're also looking at sectors like even glass. How can we build a glass city, a space city, a drone city? So if you've seen, Skyroot has made a big announcement in terms of building a center now in Andhra Pradesh. So that's where, these 22 sectors are very, very important for, I want the entire Rolodex. I'm building that entire ecosystem done. That's the vertical. The horizontal is where, again, my ministry, human resource development, plays a very important role. Is the talent pool there? Is it ready from day one? Are the testing facilities there? Are the certification facilities there? Is there the innovation ecosystem in that sector there? That's where this tight integration is something that Andhra Pradesh is offering. We already manufacture 50% of India's air conditioners. And with the 3 deals we have done, we'll be at 70%. So we have to do like this, a very tight integration across sectors. తెనాలిలో 26 కోట్ల భారీ వ్యయంతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి మంజూరైనట్లు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన 5 ఆయుష్ ఆసుపత్రుల్లో భాగంగా తెనాలికి అవకాశం దక్కిందన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించబోయే ఈ ఆసుపత్రి ద్వారా సామాన్యులకు అత్యాధునిక ఆయుర్వేద వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల్లో బాగా పాపులర్గా ఉన్న మన వెస్టర్న్ మెడిసిన్స్తో పాటు ఆయుర్వేదం ఈ రోజున పోటీ పడుతూ ముందడుగు వేస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయుష్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి 5 కేటాయించారు. అందులో మనకి గర్వంగా మనకి తెనాలికి 50 పడకల ఆయుష్ హాస్పిటల్ 26 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. తెనాలి పట్టణంలో ప్రముఖంగా ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 120 సంవత్సరాల చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మందికి అవుట్ పేషెంట్లుగా కూడా మనం ట్రీట్ చేసేవాళ్ళం. గతంలో మున్సిపాలిటీ నుంచి ఫ్రీ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసాం. అయితే దాదాపు డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది, పడిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచనతో ఇదివరకు ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ 50 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం ఏదైతే మనకి మంజూరైందో దానికి ముందుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మంచి మిత్రుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నేను ఈ సందర్భంగా తెనాలి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన కోరిక మేరకు, మన రిక్వెస్ట్ మేరకు ఇమీడియట్గా మనకి శాంక్షన్ చేసి ఈ అవకాశాన్ని మనకు అందించారు. స్థలం గురించి దాదాపు 4 రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో తహసీల్దార్ గారు, కమిషనర్ గారు చెక్ చేసి చివరికి ఇదైతే మనకి సూటబుల్గా ఉంటుంది, ఎందుకంటే ప్రజలకి మరింతగా అందుబాటులో ఉండే విధంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో దావోస్ వెళ్లి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తెస్తుంటే అది చూసి ఓర్వలేక జగన్ బృందం విమర్శలు చేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. అమర్నాథ్ తన హయాంలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని, బయటి ప్రాంతాల భూస్వాములతో ఉత్తరాంధ్రను దోచుకోవటానికే గత ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతి మార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా ఉండాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో దావోస్ వెళ్లి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తెస్తుంటే అది చూసి ఓర్వలేక జగన్ బృందం విమర్శలు చేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు ఇప్పుడు తాము క్రెడిట్ తీసుకుంటున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సొంత బాబాయి హత్య, తల్లిని చెల్లిని ఇంటి నుంచి పంపించడం, 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయటం వంటి పనుల క్రెడిట్ ఎవరికైనా కావాలా అని ఆయన నిలదీశారు. 2014-19 మధ్య చంద్రబాబు అభివృద్ధికి పునాదులు వేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని అప్పలనాయుడు విమర్శించారు.
కియా, అమర్ రాజా వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేసిన చరిత్ర జగన్దేనని ఎద్దేవా చేశారు. గతంలో పారిశ్రామిక మంత్రులుగా ఉన్నవారు దావోస్లో చలిగా ఉందని సాకులు చెప్పి పారిపోయారని, అలాంటి వారు నేడు దావోస్ పర్యటనపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే భూ కేటాయింపులు రద్దు చేస్తామని, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం జగన్ టీం అవివేకమని, జగన్ మళ్లీ గెలవడం అనేది పగటి కల మాత్రమేనని కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చి వారు బ్రహ్మాండమైన పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి అనే టీము వారు లేనిపోని ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు చేశారు. నేను గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవరైనా సరే తీసుకునే పరిస్థితి ఉంటుందా? బాబాయ్ వచ్చేసిన క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎవరైనా తీసుకోగలుగుతారా? అలాగే తల్లిని, చెల్లిని ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఇంటికి బయట పంపించిన క్రెడిట్ని ఎవరైనా తీసుకుంటారా? ఈరోజు 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ని ఎవరైనా తీసుకోగలుగుతారా? అలాగే ఈరోజు విధ్వంసానికి కేరా పెట్టేసిన జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా క్రెడిట్ తీసుకుంటారా? ఇలాగా తెలుసుకొని ఎవరైనా ఇలాంటి క్రెడిట్లు తీసుకునే పరిస్థితి ఉండదు. ఈరోజు భారతదేశంలో ఉన్న తొలిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రి ఉండగా దావోస్ వెళ్ళి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ఆదర్శం నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా విదేశీ నిపుణుల బృందం 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణుల హెన్స్ బెర్గర్, డేవిడ్ ఓపాల్, ఫ్రాంకో డి సిస్కోలతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వీరు 2వ రోజు క్షేత్రస్థాయిలో మట్టి పటిష్టతను పరిశీలించి డ్యామ్ గ్యాప్ 1 మరియు గ్యాప్ 2 ఆకృతులపై అధికారులతో చర్చించి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం 2వ రోజు పర్యటించింది. విదేశీ నిపుణులు సీన్ హించ్బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డిసికోలతో పాటు కేంద్ర జలవనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 2వ రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ డ్యామ్ గ్యాప్ 1లో మట్టి పటిష్టత ఎలా ఉందో పరిశీలించారు. ఇప్పటికీ మట్టిని గట్టిపరిచిన ప్రాంతాల్లో కొంతమేర తవ్వి అక్కడ గట్టితనం ఎలా ఉందో లోపలికి దిగి మరీ పరిశీలించారు. మరో చోట బంకమట్టిని వేసి దానిని పటిష్టపరిచే తీరును పరిశీలించారు. బంకమట్టి పరిచి రోలలు తిప్పిన తర్వాత ఎంత మేర గట్టి పడుతుందో చూశారు. అంతకుముందు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులతో సమావేశమై తొలి రోజు ఫీల్డ్లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. గ్యాప్ 2 ఆకృతులపై చర్చించారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీకే నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈఆర్ రామచంద్రరావు, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీ పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి వివరాలతో పాటు తమ ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సర్బజిత్ సింగ్ బక్షి, మనీష్ రాథోర్, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సిడబ్ల్యూపిఆర్ఎస్ ప్రతినిధి విఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని తదితరులు ఉన్నారు. ఆర్టీసీకి బంపర్ ఆదాయం వచ్చింది. మునుపెన్నడూ లేనట్లుగా సోమవారం ఒక్కరోజు ఏపీఎస్ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణాలకు ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ నిన్న ఒక్కరోజు 27,68,00,000 రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సిబ్బంది కృషిని అభినందించారు. ఆదాయార్జనలో ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్న సోమవారం ఒక్కరోజు 27,68,00,000 రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే రోజు అత్యధిక ఆదాయం సాధించి రికార్డు సాధించింది. సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణాలతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాలు పోటెత్తాయి. ఆర్టీసీ బస్టాండ్లో విపరీతమైన రద్దీ నెలకొంది. బస్టాండ్కు వచ్చిన ప్రతి ప్రయాణికుడిని గమ్యస్థానాలకు చేర్చడం కోసం ఆర్టీసీ పెద్ద ఎత్తున నిరంతరాయంగా బస్సులు నడిపింది. ఫలితంగా ఆదాయార్జనలో ఏపీఎస్ఆర్టీసీ ఈ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 50,60,000 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించడం పట్ల డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులను సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు పండుగ ప్రయాణాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆర్టీసీకి 18.19 కోట్ల ఆదాయం సమకూరింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 12 రోజుల్లో జనవరి 8 నుంచి 19 వరకు ఆర్టీసీ నడిపిన బస్సు సర్వీసులకు గాను 18,19,00,000 రూపాయల మేర ఆదాయం వచ్చింది. స్త్రీ శక్తి నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే రాబడి భారీగా పెరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 1,012 సాధారణ సర్వీసులతో పాటు 735 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచారు. సెలవులకు ముందు, తర్వాత వారాంతరాలు రావడం కూడా ఆర్టీసీకి కలిసి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వాసవి అమ్మవారు స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచారని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పెనుగొండలో జరిగిన శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చి ఆర్యవయసులపై ఉన్న ప్రేమను చాటుకుందని, అమ్మవారి ఆత్మార్పణ రోజును రాష్ట్ర పండుగగా చంద్రబాబు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. వాసవి అమ్మవారు అబల కాదు, ఆది పరాశక్తి, స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పెనుగొండ పుణ్యక్షేత్రంలో ఘనంగా శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. దీనికి హాజరైన మంత్రి రామానాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రికి వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చంద్రబాబు ప్రకటించారని అన్నారు. ప్రభుత్వం పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్చి ఆర్య వయసులపై ఉన్న ప్రేమను చాటుకుందని అన్నారు. సమాజంలో శాంతి, ఐక్యత, సత్య మార్గం నిలవాలని ఆకాంక్షించారు. అత్యంత పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఈరోజు మేమందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా ముందుగా మేము భావిస్తూ ఆర్యవైశ్యుల సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి. అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని, ఆ యొక్క వాసవి మాత ఆత్మార్పణ రోజు ఏదైతే ఉందో అటువంటి పెనుగొండకు వాసవి పెనుగొండ అని పేరు మారుస్తూ మరి యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కానీ, అదేవిధంగా శ్రీ వాసవి మరి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ ఉందని అంటే మరి ఈరోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఆర్యవైశ్య సమాజానికి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు తన వంతు సాయం చేస్తున్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు 100% సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. P4 కార్యక్రమంలో భాగంగా ఆయన నిరుపేదలకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో P4 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు తన వంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా దర్బార్లో అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి బండ్లు ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. పేదవారిని ఆర్థిక అభివృద్ధి కొరకు వారికి చేయూతను అందించాలనే ఉద్దేశంతో తమ సొంత నిధులతో తోపుడు, టిఫిన్, రజక సోదరులకు ఇస్త్రీ బండ్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 15,000 రూపాయలు తొలి విడతగా వ్యాపారం పెట్టుబడి కోసం బ్యాంకు నుంచి రుణం మంజూరు చేయిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో 400 బండ్లు పంపిణీ చేశామన్నారు. దేవుడు ఇచ్చిన శక్తి మేరకు భవిష్యత్తులో మరికొంతమందికి సాయం చేస్తామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈరోజు ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు 200 ఉన్న పింఛన్ని 4,000 తీసుకొచ్చాం. చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి తల్లికి వందనం పేరు మీద చదివిస్తూ ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం.
మహిళలకు ఉచితంగా బస్సు పెట్టాం. అట్లాగే అన్ని రకాలుగా కూడా పేద వర్గాలకి అండగా ఉంటూ చిరు వ్యాపారులకి హాకర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరేషన్ చేయటం కోసం జోన్లు ఏర్పాటు చేసి ఆ బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకుని ₹4 సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునే విధంగా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. అంతేకాకుండా లేనటువంటి హాకర్లు ఎవరైతే బళ్ళు కావాలని ఉన్నారో వాళ్ళకి మా ప్రజా దర్బారు ఎవరైతే దాంట్లో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మా సొంత నిధులతో బళ్ళు ఇస్తున్నాం. చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు, ఇలాగే కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఇస్త్రీ బండ్లు ఇస్తున్నాం. టిఫిన్ బళ్ళు కావాలో టిఫిన్ బళ్ళు ఇస్తాం. అన్ని రకాలుగా సాయశక్తిలా మా శక్తి దేవుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు వాళ్ళ ఆ పేద వర్గాలను ఆదుకుంటా ఉన్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా 10 రాష్ట్రాలకు చెందిన అధికారులు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా వాతావరణ స్మార్ట్ డాష్బోర్డులు, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్లు మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును సిబ్బంది అధికారులకు వివరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా 10 రాష్ట్రాలకు చెందిన అధికారులు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను సందర్శించారు. విపత్తు సంసిద్ధతలో అత్యాధునిక సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన నిర్వహించినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్ తెలిపారు. ఈ సందర్భంగా వాతావరణ స్మార్ట్ డాష్బోర్డులు, డిసిషన్ సపోర్ట్ సిస్టమ్లు మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును సిబ్బంది అధికారులకు వివరించారు. డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రమాద సమయాల్లో వేగంగా ఎలా స్పందించవచ్చో విశ్లేషించారు. అలాగే ఆర్టీజీఎస్ అవేర్ పోర్టల్ ప్రాముఖ్యతను వివరించారు. సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్న సమయంలో విపత్తు నిర్వహణలో కీలకంగా పనిచేసే వాకీ టాకీలు, శాటిలైట్ ఫోన్లు, శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ టెర్మినల్ వంటి పరికరాల పనితీరును అధికారులు పరిశీలించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో విపత్తులను ఎదుర్కోవడానికి నూతన సాంకేతికతను పెంపొందించుకోవడంలో ఇటువంటి శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని వెంకట్ దీపక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈఓసి ఇన్ఛార్జ్ పీటర్, కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్ తనూజ, ప్రాజెక్ట్ మేనేజర్ బస్వంత్, సతీష్, కిషోర్, పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. దేశ సౌభ్రాతృత్వానికి, అభివృద్ధికి మత సామరస్యమే పునాది అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 22న విజయవాడ ప్రెస్ క్లబ్లో లౌకికవాద పరిరక్షణ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఢిల్లీ నుండి ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యురాలు సైదా సయ్యద్ హమీద్ విచ్చేస్తున్నారని తెలిపారు. దేశ సౌభ్రాతృత్వానికి, అభివృద్ధికి మత సామరస్యమే పునాది అని, రాజ్యాంగం కల్పించిన లౌకిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ మరియు సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మోనీ ఏపీ చాప్టర్ అధ్యక్షులు సిహెచ్ దివాకర్ బాబు పేర్కొన్నారు. ఈ నెల 22న విజయవాడలో నిర్వహించనున్న లౌకికవాద పరిరక్షణ సదస్సు వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాల్లో మతాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ప్రయత్నాలు దేశ ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ముఖ్యంగా 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల్లో ఆవేశాలను పెంచుతున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, రెడ్ క్రాస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు అనంతపురంలోని రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్టీ వంటి సేవా సంస్థల FCRA లైసెన్సులను రద్దు చేయడం ద్వారా పేదలకు అందే సేవలను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఆ రాజ్యాంగ పేర్కొన్నటువంటి ఆ అంశాలకు విరుద్ధంగా వెళ్తూ ఉంది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా వెళ్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, భారత ప్రజానీకాన్ని మతం పేరుతో విభజించి వారి యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజున కేంద్రం నడుస్తూ ఉంది. లోగడ ఎప్పుడోనే స్వతంత్రం వచ్చేటప్పటికీ ఉన్నటువంటి ప్రార్థనాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మార్పు జరగటానికి వీల్లేదు అని చెప్పి ఒక చట్టం ఉన్నప్పటికీ కూడా, అదిగో ఫలానా మసీదు కింద మా హిందువుల యొక్క దేవాలయం ఉండేదట, అది పడగొట్టి మసీదు కట్టారనేటటువంటి వాదనలు చేసుకొస్తూ ఒక
దురదృష్టకరమైనటువంటి ఆవేశాలు పెంచేదానికి, విభజన జరిగేదానికి దారితీస్తూ ఉంది. అట్లాగే ప్రపంచంలో ప్రఖ్యాతి చెందినటువంటి సేవా సంస్థలు యామ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ, రెడ్ క్రాస్ సొసైటీ కానీ అనేక సందర్భాల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ వెంటనే అక్కడికి వెళ్ళిపోయి సహాయం చేసేటటువంటి రెడ్ క్రాస్ సొసైటీతో సహా వాటికి FCRA విదేశీ విరాళాలు వచ్చేటటువంటి అవకాశాన్ని, లైసెన్సుల్ని రద్దు చేశాడు అమిత్ షా. సయ్యద్ హమీద్ గారు వస్తున్న విషయాన్ని నా ముందు మాట్లాడినటువంటి శోభనాథేశ్వరరావు గారు, దివాకర్ బాబు గారు చెప్పారు. వారు రావటమే ఈ విజయవాడ నగరానికి కానీ, మన ఈ ప్రాంత ప్రజలకు కానీ చాలా గొప్ప విషయం. వారు ఎక్కడో ఢిల్లీలో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, అలానే ఈ దేశంలో ఉన్నటువంటి సామరస్యతను కాపాడాలి, అలానే అన్ని వర్గాల ప్రజల యొక్క సామాజిక న్యాయాన్ని కాంక్షించే పద్ధతిలో, అభివృద్ధిని కాంక్షించే పద్ధతిలో జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆమె కోరుతూ ఉంది. దానికి మనందరం కూడా మద్దతు ఇచ్చి చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది దేశ ప్రగతికి, సమైక్యతకి, సమగ్రతకి చాలా గొడ్డలు పెట్టు. మన రాజ్యాంగ విలువైనటువంటి లౌకికవాదాన్ని కాపాడుకోవటానికి, ఈ రాజ్యాంగ విలువల్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే మన రాజ్యాంగానికి పునాదిని నమ్మి అన్న లౌకికవాదాన్ని పరిరక్షిస్తూ ప్రజల్లో ఈ యొక్క రాజ్యాంగ విలువల్ని విస్తృతంగా వ్యాపింపచేయటానికి 22వ తారీఖున ప్రెస్ క్లబ్లో ఒక సదస్సును మరి లౌకికవాద పరిరక్షణ సంస్థ నిర్వహిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ పత్రిక అసత్య కథనాలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సికామణి సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు సదరు పత్రికా ప్రతులను దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వంలో తమ విఫలతను కప్పిపుచ్చుకోవటానికే జగన్ కుటుంబంపై బురద జల్లుతోందని వారు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మీరు సంక్షేమ పాలన మీ పాలన సరిగ్గా చేయలేక, మీరు సంక్షేమం సరిగ్గా అందించలేకపోతే అది జగన్ గారు ఏం చేశారు? ఈరోజు కొత్త పలుకులు, చెత్త పలుకులని అడ్డమైన రాతలు రాసి ఎల్లో మీడియాలోన విపరీతమైన చెత్తగా జగన్ గారి మీద, భారతి గారి మీద, లేకపోతే జగన్ గారి కుటుంబం మీద పనికిమాలిన మాటలు మాట్లాడడమే తప్పితే కానీ ఏ రకమైన ఉపయోగము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే లేదు. సూపర్ 6 పేరుతో అధికారం వచ్చిన ఈ ప్రభుత్వం ఏ పథకాన్ని ఒకటి అమలు చేసిందా? పథకాన్ని అమలు చేయకపోగా పైగా ఇవాళ చక్కని పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని నిందలేసి పిచ్చి రాయటాన్ని నిరసిస్తున్నాం మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.